వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ అని. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మనకి 2 బిల్డింగ్స్ పక్కన అయితే ఉన్నాయన్నమాట. ఒక బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 27 lakhs అయితే చెప్తున్నారు. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఉత్తరం వైపు సొంత అయితే వచ్చిందండి. ఒకసారి ఇంటి లోపల వ్యూ కూడా చూద్దాం పదండి. మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. సీలింగ్ వర్క్స్ కానీ చాలా బాగా చేయించారండి. డిజైన్స్ కానీ. ఇది వచ్చి హాల్ అండి. ఇప్పుడు మనకి ఇంటి ముందు వచ్చి 30 feet రోడ్ అయితే ఉంది. హాల్ నుంచి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఒకసారి హాల్ వ్యూ చూడండి. చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే డిజైన్ చేయించారు. టోటల్గా 66.5 గజాలండి ఇది. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. ఒకసారి బెడ్రూమ్ వ్యూ కూడా చూడండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 66 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఏరియా వచ్చి యనమలకుదురు నుంచి పెదపులపాకి వెళ్ళి అవనిగడ్డ కర్కట వైపు ఏరియా అండి ఇది. చాలా బాగుండిద్దండి ఇండిపెండెంట్ హౌస్ అయితే. తప్పకుండా మీ అందరికి నచ్చిద్ది అనుకుంటున్నాను. వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి కిచెన్ వ్యూ అండి. ఒకసారి కిచెన్ వ్యూ కూడా చూడండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి కిచెన్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం బయట కామన్ బాత్రూము, వాష్ ఏరియా కూడా చూద్దాం పదండి. మన బయట బోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అనమాట. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి.